హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. చాలా రోజుల తర్వాత నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి నా దగ్గర ఉన్న బాందిని శారీ కలెక్షన్ గురించి, లో కాస్ట్ రేంజెస్ నుంచి హై కాస్ట్ రేంజ్ వరకు అన్ని ప్లాట్ఫామ్స్ సర్చ్ చేసి నాకు ఆ ప్రైస్ పాయింట్కి బెస్ట్ అనిపించినవి. సో అవైతే మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కాకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాందిని శారీస్లోనే డిఫరెంట్ కాస్ట్ రేంజెస్లోంచి స్టార్టింగ్ ఫ్రమ్ 3 to 400 అండ్ అప్ టు 1100. అంతకుమించి శారీస్కి నేను యూజువల్గా పెట్టను. ఒకవేళ పెట్టినా అంటే అకేషనల్గానే, ఏదైనా అకేషన్ వస్తే పెట్టచ్చు. సో ఫస్ట్ నేను చూపించబోయే శారీ ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ శారీ అనమాట. పక్కన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. వీటి ప్రోడక్ట్ కోడ్స్ అండ్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ పక్కన కూడా యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయొచ్చు. సో ఈ శారీ అయితే జస్ట్ 300-400 రేంజ్లో పడింది. బరువుగా ఉన్న శారీస్ కనుక మొయలేను అనుకున్న వాళ్ళు బాందిని టైప్ కావాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఇది మొత్తం మీకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం గ్రీన్ కలర్ అంచు వచ్చింది. గ్రీన్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో శారీ అనమాట. మధ్యలో వైలెట్ కలర్ కూడా వచ్చింది. సో బార్డర్ వచ్చేసి అక్కడక్కడ ఇట్లాగా మనకి చమ్కీస్ టైప్స్ ఇచ్చారు. సో మీకు ట్రై కలర్ అని చెప్పచ్చు. గ్రీన్, పింక్ అండ్ బ్లూ కలర్స్ వచ్చాయి. సో ఈ 3 కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఆసమ్ ఉంది శారీ. క్లాత్ మెటీరియల్ కానీ క్లాత్ కానీ అండ్ వేసుకుంటే కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీకు కనుక ఈ శారీ నచ్చితే తప్పకుండా డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో శారీ అయితే ఈ లుక్ వస్తుంది మీకు. ఓకే అండి, సో ఫస్ట్ శారీ చూసారు కదా. నెక్స్ట్ నేను చూపించబోయే శారీ వచ్చేసి బ్లాక్ బాందిని శారీ అనమాట. సో ప్లెయిన్ బ్లాక్ శారీ అండి. ఇది ఏమీ డిజైన్ ఉండదు, జస్ట్ మీకు ఒకసారి చూపిస్తాను. సో చూసారు కదా, మొత్తం అంతా కూడా సేమ్ ఇట్లానే బ్లాక్ డిజైన్లో వస్తుంది. బ్లాక్ ప్లస్ వైట్ డాట్స్ తోటి. బట్ శారీ లుక్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ చిన్న లేస్ ఇచ్చారు ఇట్లాగా. ఈ లేస్ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, చూసుకోండి. అండ్ దీంతో పాటు సెట్ వైట్ కలర్ బ్లౌజ్ ఒకటి ఇచ్చారు. యాక్చువల్గా నాకు అదంతా నచ్చలేదు. స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట దీనికి. ఇంకా నాకైతే శారీ నచ్చింది, సో అందుకే నేను ఉంచుతున్నాను. బ్లౌజ్ ఆల్రెడీ వాళ్ళు విడిగా ఇచ్చారు కాబట్టి దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఏం లేదు. అండ్ నేను ఇందాక చూపించిన శారీకి కూడా బ్లౌజ్ పీస్ ఏమి ఇవ్వలేదు, మనం విడిగా డిజైన్ చేయించుకోవాలి. సో శారీ అయితే ఇదండి. సో శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది 10 out of 10 ఇస్తాను నేనైతే. క్లాత్ వైజ్, మెటీరియల్ వైజ్ మీకు ఇక్కడ గుచ్చుకోదు. చాలా కంఫర్ట్ ఉన్న క్లాత్ అండ్ ప్లెయిన్ డిజైన్ అనమాట. ఒకవేళ బ్లాక్ అండ్ వైట్లో బ్లాక్ ఇష్టపడే వాళ్ళైతే బాందినిలో కావాలి అనుకుంటే ఈ శారీ మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. సో సెకండ్ శారీ అయితే చూసారు కదా. నెక్స్ట్ నేను థర్డ్ శారీకి వెళ్ళే ముందు, ఇప్పటిదాకా నేను చూపించిన 2 శారీస్ కూడా అరౌండ్ 400 ప్రైస్ రేంజ్లో ఉన్నవి. సో ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ అరౌండ్ 600 పడ్డాయి నాకు. సో ఈ శారీ వచ్చేసి నాకు అరౌండ్ 570 అలా పడింది. చూసారు కదా, మొత్తం బేబీ పింక్ విత్ గ్రీన్. ఈ శారీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కలర్ కాంబినేషన్. ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ చాలా రేర్గా చూస్తాం కదా. పింక్, అంటే బేబీ పింక్తో గ్రీన్ కొంచెం రేర్ కాంబినేషన్ అనిపించింది. ఈ శారీ మొత్తం కూడా బేబీ పింక్ బ్యాక్గ్రౌండ్ మీద ఇట్లా డార్క్ గ్రీన్ టైప్ మీకు బాందిని డిజైన్ వస్తుంది అనమాట. కదా మీకు చూపిస్తాను. ఈ శారీకి బార్డర్ అంతా కూడా ఇట్లా గ్రీన్ తోటి మంచి బార్డర్ అయితే ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఇది యాక్చువల్గా కనుక్కోవాలి, మరి ఈ శారీకి ఇచ్చారో లేకపోతే మా మదర్ వేయించారో. కొన్ని శారీస్కి మా మదరే వేయిస్తూ ఉంటారు లేస్ అది.
డిజైన్ చేయించుకుందాం అని చెప్పి, అంటే లుక్ బాగుంటుంది, ఇది సింపుల్గా ఉంది అనిపించిన వాటికి లేస్ వేయించుకుంటారు అనమాట. సో ఒకసారి కనుక్కొని నేను మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాము. వస్తుంది. చూసారు కదా. $600 ప్రైస్ పాయింట్లోనే నేను ఇంకొక శారీ పర్చేస్ చేశాను, బాందినీలోనే. బేసిక్గా ఇదేంటంటే బ్లాక్ అండ్ రెడ్ శారీస్ అంటే ఎవరికి నచ్చావు? బ్లాక్ అండ్ రెడ్ ఆర్ మంచి లవ్లీ కాంబినేషన్స్ కదా, దాంట్లో మనకి ఈ శారీ అయితే ఉందన్నమాట. మీకు కనుక మీరు కూడా బ్లాక్ అండ్ రెడ్ శారీ లవర్స్ అయితే తప్పకుండా కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. ఈ శారీ చూసారు కదా, మొత్తం ఇట్లానే మొత్తం బ్లాక్ బాందిని డిజైన్తో వస్తుంది. మధ్యలో మల్టీ కలర్ బాందిని డిజైన్స్ ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను కదా. పెద్ద బార్డర్ వచ్చిందండి చాలా, అండ్ రెడ్ కలర్ బార్డర్తో వచ్చింది. సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే నాకైతే చాలా ఇష్టం. సో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది లుక్, అండ్ కంఫర్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా అట్ అరౌండ్ 500 to 600 రేంజ్లో పడింది. కాస్ట్ వర్తీ అనిపించింది నాకైతే. సో ఇదే ప్రైస్ పాయింట్లో నేను ఇంకొక శారీని అయితే చూపించబోతున్నాను. ఇది మీకు అంటే ఏ కలర్కి ఆ కలరే శారీస్లో బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి శారీస్లో ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో సేమ్ ఇదే, కొంచెం ప్రైస్ ఎక్కువ మిగతా వాటితో పోలిస్తే. ఇది అట్ అరౌండ్ 600 to 700 పడింది నాకు కాస్ట్. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఆరెంజ్ అండ్ పింక్ మొత్తం ఇదే బాందిని డిజైన్తో వస్తుంది, మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. బార్డర్ మీకు ఇట్లా వచ్చింది, బార్డర్ మీకు ఇట్లా లేస్తో ఇచ్చారనమాట, పింక్ కలర్ లేస్ వచ్చింది. ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఆరెంజ్ పింక్ అంటేనే అంటే బ్లాక్ కలర్నే అనిపిస్తుంది. బ్లాక్ రెడ్ అండ్ ఆరెంజ్ పింక్ కూడా ఈ కలర్ కాంబినేషన్స్ అని చాలా మంచి కాంబినేషన్స్ అని చెప్పాలి. శారీస్లో ఇంకా చాలా బాగుంటాయి. అది కూడా బాందిని. సో బాందిని అంటేనే మనకి గుర్తొచ్చే కలర్స్ రెడ్, ఆరెంజ్ ఈ టైప్లో కదా. సో ఆరెంజ్ అండ్ పింక్లో బాందినిలో ఇది చాలా నచ్చింది అనిపించింది, మీకు చూపిస్తున్నాను కదా. ఇట్లా వస్తుందన్నమాట. అంటే అట్ అరౌండ్ 700 ఆ ప్రైస్ రేంజ్కి వస్తే మనకి నెక్స్ట్ ఉండే శారీ బాందిని అంటే కొన్ని గుర్తొచ్చే కలర్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, బాందిని అంటే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చే కలర్స్ ఆరెంజ్, రెడ్, గ్రీన్, డార్క్ బ్లూ. సో అలాంటి కాంబినేషన్లో గ్రీన్ తీసుకోలేదు అన్నట్టు ఉంటుందని చెప్పి గ్రీన్ కలర్ శారీ అయితే పర్చేస్ చేశాను. ఇది మొత్తం బాందిని టైప్ ఆఫ్ శారీ అండి, చూసారు కదా. మరి ఇది ఎందుకు 700 అని అడుగుతారు కాబట్టి 700 ప్రైస్ ఎందుకు పడింది అంటే దీనికి మంచి బార్డర్ ఇచ్చాడు, చూసారు కదా. చాలా మంచి బార్డర్ వచ్చిందండి దీనికైతే. లుక్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే. మీకు అసలు గ్రీన్ కలర్ అసలు ఎవరికైనా బాగుంటుంది శారీ. బాందిని టైప్లో గ్రీన్ వచ్చి డిజైన్ చూసారు కదా, మొత్తం ఇట్లా వర్క్ వచ్చింది. ఇది కొంచెం థ్రెడ్ వర్క్ ఉందన్నమాట, మీకు క్లోజ్గా చూపిస్తాను చూడండి ఒకసారి. మనం కాస్ట్ ఎక్కువ పెడుతున్నామంటే ఆబ్వియస్గా కంఫర్ట్ అనేది మీకు చాలా బాగుంటుంది, దానిలో అయితే డోకా లేదు. బ్లౌజ్ కుట్టించుకుని డిజైన్ చేయించుకుంటే మీకు మంచి డిజైనర్ శారీ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు చూపించబోయే సెగ్మెంట్లో లాస్ట్ శారీ అండ్ హైయెస్ట్ కాస్ట్ పడిన శారీ 1100 అలా పడినట్టుంది. దిస్ రెడ్ కలర్ బాందిని శారీ. చెప్పాను కదా, నాకైతే ఆరెంజ్, రెడ్, పింక్ అండ్ గ్రీన్ కలర్స్ అనేవి బాందిని రిప్రజెంట్ చేసే కలర్స్లా అనిపిస్తాయి. సో ఇది మొత్తం రెడ్ కలర్లో వచ్చింది, రెడ్ కలర్ బాందిని స్టైల్లో. మీరు చూస్తే కనుక ఇందాక చూపించిన శారీ లాగానే దీనికి కూడా మంచి బార్డర్ వచ్చింది.
పైగా దీనికి ఇట్లాగా లేస్ కూడా ఇచ్చారు. ఇది ఎలాంటి శారీ అంటే అండి, ప్యూర్ మార్వాడి స్టైల్ శారీ అని చెప్పొచ్చు. సో మీకు డ్యూయల్ షేడ్ వచ్చింది బాందిని, ప్లస్ ఇక్కడ ఇట్లాగా బిస్కెట్ కలర్లో వచ్చింది అనమాట. అండ్ ఇది ఒకటే కాదు, అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూపించిన బార్డర్ చిన్ని బార్డర్, అంటే పైన సేమ్ గ్రీన్ కలర్ శారీకి ఎట్లా వచ్చిందో దీనికి ఇంత బార్డర్ వచ్చింది, చిన్ని బార్డర్ వచ్చింది. ఇప్పుడు ఇది మాత్రం చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు, చాలా 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 బాగుంది. అసలు ఇంత పెద్ద బార్డర్ రావడం వల్ల శారీకి అందం వచ్చింది. ఈ శారీ బార్డర్తో పాటు మనకి ఇక్కడ టాజల్స్ కూడా ఇచ్చారు, దానివల్ల మీకు లుక్ అయితే చాలా అదిరిపోయింది అసలు. ఇవన్నీ శారీస్లో డిఫరెన్స్ ఏంటి అంటే క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్యాషన్గా కొంచెం అంబ్రెల్లా కట్ డ్రెస్సెస్ కానీ ఇట్లాంటివి వస్తున్నాయి కదా, మనకి ఆన్లైన్లో ఏంటంటే మన స్టిచ్చింగ్ అది కరెక్ట్గా ఉండదు. సో మనకి కరెక్ట్ ఫిట్ కావాలి, లేదా ఇట్లాంటి క్లాత్ యూస్ చేసుకోవచ్చు. అంటే నేను చూపించాను కదా 400 to 600 ఆ రేంజ్లో. అండ్ ఆల్సో లాస్ట్ చూపించిన 2 శారీస్ గ్రీన్ కానీ లేదంటే రెడ్ కానీ, ఈ శారీస్ని మీరు పార్టీ వేర్ లెహెంగాస్గా కుట్టించుకుంటే మీకు మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది, అండ్ ఆల్సో మీరు అనుకున్న లుక్ కూడా మీకు వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, మీరు బాధని ఇష్టపడే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎలా ఉన్నాయో, ఏ శారీ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.